ఇక టీటీడీ లడ్డు తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు వినియోగ ఆరోపణలపై బీజేపీ నేతలు బగ్గమంటున్నారు. గడిచిన 5 ఏళ్లలో టీటీడీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటున్న బీజేపీ నేత కర్నటి ఆంజనేయ రెడ్డితో మా ప్రతినిధి మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. ఎంతో ప్రసిద్ధి కాంచి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాల్లో లడ్డూల తయారీలో దాదాపు జంతువులతో సంబంధించినటువంటి కొవ్వుని తయారు చేసి నెయ్యిలో వినియోగించారనే ఆరోపణలు భారీగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అనేక మంది కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. ల్యాబ్లో కూడా టెస్టులు జరిగాయని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటు ఎన్డీఏ ప్రభుత్వంలో ఒకటైనటువంటి కూటమి ప్రభుత్వంలో ఒకటైనటువంటి బీజేపీకి సంబంధించి సీనియర్ నేత అదేవిధంగా కార్యవర్గ సభ్యులు కర్నాటి ఆంజనేయ రెడ్డి మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేశారు, అదేవిధంగా అనేక మంది ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా ఇలాంటి కల్తీ జరిగిందంటారా? 100% కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్ట్స్లో తేలింది. ఆ ల్యాబ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఇన్ గుజరాత్, ఆ ల్యాబొరేటరీస్లో చాలా స్పష్టంగా వార్తలు వచ్చాయి. ఇందులో కల్తీ జరుగుంది, ఇందులో పశువుల కొవ్వు ఉంది, పంది కొవ్వు ఉంది, చేపల ఆయిల్ ఉంది, ఫిష్ ఆయిల్ ఉంది, మైదా కలిసి ఉంది. ఆ ట్రేసెస్ అన్నీ కూడా మా పరీక్షలో తేలిందని చెప్పిన తర్వాత ఇందులో అబద్ధమే ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి, ఒక సీనియర్ నాయకుడు, అపారమైన పరిపాలనా అనుభవం ఉండే వ్యక్తి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వారు నిన్నటి రోజున ఎంతో ఆందోళనతో ప్రకటించారు. ఏమిటి దుర్మార్గము, ఈ పరీక్షలో ఇది తేలిందని చెప్పిన తర్వాత ఇందులో అబద్ధం ఉంటుందని ఎవ్వరూ అనుకోవడం లేదు. ప్రజలు విశ్వసిస్తున్నారు, తప్పు జరిగింది, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో టీటీడీలో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ప్రత్యేకంగా కరోనా 2 సంవత్సరాల సమయంలో ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కరోనాలో ఆయన వైవి సుబ్బారెడ్డి చైర్మన్, ధర్మారెడ్డి తర్వాత ధర్మారెడ్డి ఈవోగా వచ్చారు. వీళ్ళిద్దరూ వాళ్ళ ఇష్టారాజ్యంగా టీటీడీని పరిపాలించారు. ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అందువల్ల ఇద్దరిని అదుపులోకి తీసుకోవాలా. వాళ్ళ హయాంలోనే ఈ దుర్మార్గాలన్నీ జరిగాయి. ఇద్దరిని అరెస్ట్ చేయాలా, ఇద్దరిని ప్రశ్నించాలా, ఇద్దరిని ఇంట్రాగేట్ చేయాలా. దీని వెనక ఎవరన్నా ఎందుకు నంది నుంచి వచ్చే నెయ్యిని ఆపారు అంటే ఇప్పుడు కర్ణాటక నుంచి ఏదైతే నందిని నెయ్యి వస్తుందో నెయ్యిని ఆపారని చెప్పి చెప్తున్నారు. ఇందులో ఏమన్నా ఈ లంచాలకి సంబంధించి అదేవిధంగా కమిషన్లకు సంబంధించి ఏమన్నా జరుగుంటుంది? మొత్తం వాళ్ళ బతుకంతా కమిషన్లకి లంచాల కోసమే కదా టీటీడీని వాడుకున్నది. అన్నిటిలో కమిషన్ సంపాదించారనేది కదా ఆరోపణలు. ఇప్పుడు నంది వాళ్ళు గవర్నమెంట్కి సంబంధించింది, అది వాళ్ళు కమిషన్లు ఎవరు. అందువల్ల వాళ్ళ యొక్క సొంత మనుషులకి అప్పచెప్పేస్తే క్వాలిటీ ఏమైనా పర్లేదు, అప్పచెప్పేస్తే వాళ్ళ దగ్గర నుంచి కోట్ల రూపాయల కమిషన్ వస్తుంది. టీటీడీకి ఎన్ని వేల లక్షల కిలోల నెయ్యి వాడుతారు కదా, దాంట్లో నుంచి ఎంతో కమిషన్ వస్తుంది కదా. కమిషన్ కోసం కకృతి పడి టీటీడీ యొక్క విద్యుక్త ధర్మాన్ని విస్మరించి దుర్మార్గం చేశారు వైవి సుబ్బారెడ్డి గారు. ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నిన్నటి రోజున వచ్చి అమాయకంగా ఏదేదో మాట్లాడిపోయాడు. నేను ఒకటే ప్రశ్న, మీరు నంది నుంచి వచ్చే యొక్క నెయ్యిని ఎందుకు ఆపారు? దానికి సమాధానం చెప్పాలి కదా. దానికి ఎందుకు నంది నుంచి అనేక సంవత్సరాలుగా నెయ్యి సప్లై ఉంటే ఎందుకు ఆపారు? దానికి సమాధానం చెప్పాలా. మీరు ఇంకెవరెవరికో ఎందుకు ఇచ్చారు? ఆ క్వాలిటీ ఏ విధంగా కంట్రోల్ చేశారో, ఏ విధంగా చెక్ చేశారో వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది వైవి సుబ్బారెడ్డి అండ్ ధర్మారెడ్డి. ఇద్దరు సమాధానం చెప్పాలా, ఇద్దరు న్యాయం ముందు నిలబడాలా, ఇద్దరు చట్టం ముందు నిలబడాలా, ఇద్దరు ప్రశ్నలు ఎదుర్కోవాలా, ఇద్దరు చట్టాన్ని ఎదుర్కోవాలి. సార్, అంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందినటువంటి అతి ప్రముఖ దేవస్థానం పుణ్యక్షేత్రం తిరుమల. కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం ఇది. అంటే ఈ 5 ఏళ్లలో దాదాపు ఎన్ని కోట్ల లడ్లు కూడా విక్రయాలు జరుగుంటాయి. వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్పబోతుంది? అది ఇప్పుడు దానికి సమాధానము ఖచ్చితంగా చెప్పాలా. దానికి నిజానికి చాలా ఆందోళనకరమైన విషయం, చాలా అవమానకరమైన విషయం కూడా. భక్తుల మనోభావాల్ని ఇంత లెక్క లేకుండా, భక్తుల మనోభావాలకి ఎంత విలువ లేకుండా చేయడం ఏదైతే ఉందో, వీటన్నిటికి కూడా
వైవి సుబ్బారెడ్డి సమాధానం చెప్పాలా, ధర్మారెడ్డి సమాధానం చెప్పాలా. వాళ్ళిద్దరినీ చట్టం ముందు నిలబెట్టే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 5 సంవత్సరాల దుర్మార్గం జరిగింది, మనం ఇప్పుడు తీసుకురాలేం. మనము ఎప్పుడన్నా ఏమి వినుంటాం, మనం లడ్డు క్వాలిటీ తక్కువగా ఉందని ఎప్పుడన్నా వినుంటాం. వెంటనే దాన్ని చెక్ చేసుకొని ఆ క్వాలిటీని పెంచుతారు. కానీ ఈ విధమైన ఆరోపణలు ఎప్పుడన్నా విన్నామా? పశువుల కొవ్వు ఉందని, మైదా ఉందని, చేపల ఆయిల్ ఉందని ఎప్పుడన్నా విన్నామా మనం? ఇప్పటికి వినలేదు కదా. క్వాలిటీ తక్కువగా ఉందనేది అప్పుడప్పుడు ఆరోపణలు వచ్చేది, వెంటనే వాటిని సర్దుకునేది. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైంది. ఇది వెంటనే దోషులను శిక్షించాలా. జరిగింది మనం ఏమీ చేయలేం, వెనక్కి తీసుకురాలేం. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే దోషులకు సరైన శిక్ష కఠినంగా శిక్షించబడ్డప్పుడు భక్తుల మనోభావాలు మీరు చెప్పినట్టుగా ఇది అంతర్జాతీయ స్పిరిచువల్ సెంటర్, ఆధ్యాత్మిక కేంద్రం, ప్రపంచంలో ఉండే అత్యధిక ఆదాయం గల పవిత్ర స్థలాల్లో నంబర్ 1 తిరుమల టీటీడీ. కాబట్టి దాంట్లోనే ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయంటే చాలా ఆందోళన కలిగే విషయము. ఖచ్చితంగా దోషులను చట్టం ముందు నిలబెట్టాలని నేను ఒకటే అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా కీలకమైంది, సెంట్రల్లో మీరున్నారు. ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఇష్యూ మీద సెంట్రల్ కమిటీకి మీరు ఏమైనా ఫిర్యాదులు చేయబోతున్నారు? ఖచ్చితంగా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇప్పటికే ఈ విషయాన్ని వారి దృష్టిలో ఉంది. వారు వెంటనే కేంద్ర రాష్ట్ర దృష్టికి కూడా, పార్టీ దృష్టికి కూడా తీసుకొస్తారు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఖచ్చితంగా అన్ని విషయాల్లో చాలా లోతుగా ఆలోచించే వ్యక్తి, చాలా మేధావి వారు. ఈ విషయాన్ని ఇంకా లోతుగా చర్చించే అవసరం వస్తే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేంద్ర పార్టీకి, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి హిందువుల మనోభావాలని, హిందువులను గౌరవించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ విధమైన చర్యల కోసం మా రాష్ట్ర అధ్యక్షురాలు పనిచేస్తుందని నాకు విశ్వాసం ఉంది. అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాల్లో లడ్డు కల్తీ విషయంలో జంతువులకు సంబంధించినటువంటి ఏదైతే కొవ్వు వాడారు, అదేవిధంగా అక్కడ పవిత్రతను కూడా మంట కలిపే విధంగా చర్యలు తీసుకున్నారని చెప్పి గడిచినటువంటి 5 సంవత్సరాల్లో కూడా వైసీపీ చేసినటువంటి అరాచకాలపైన ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని అవసరమైన మేర ఎవరైతే ఇటు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఉన్నారో, అదేవిధంగా ఈఓగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి పైన కఠిన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు.